హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో, అందరూ ఉగాది పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి కంపల్సరీగా. నేను ఆల్రెడీ వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేసి ఒక చిన్న కామెంట్ చేయండి. నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే, మా చెల్లెలు వెడ్డింగ్‌కి జ్యువెలరీ తీసుకున్నామనమాట. బ్రైడల్ జ్యువెలరీ రోల్డ్ గోల్డ్‌వే. సో, అవి ఎలా ఉన్నాయి, ఎంత ప్రైజెస్‌లో పడ్డాయి, మాకెంత బడ్జెట్‌లో వచ్చాయి, అసలు మీరు ఎలాంటివి కొనుక్కోవాలని చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ నా బ్రైడల్ వీడియో చేశాను అనమాట. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చేశాను. అప్పుడు ఒక 3K వ్యూస్ కూడా వెళ్ళిందనమాట అది. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో, ఓకే. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళదిలెండి. సో, ఇప్పుడు నేను చూపించేవైతే మా చెల్లెలవనమాట. తన మ్యారేజ్ రీసెంట్‌గా 6 మంత్స్ బ్యాకే అయింది కదా! సో, అందుకని చెప్పి ఇక్కడే ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. తను పెద్దగా రోల్డ్ గోల్డ్ కూడా ఇష్టపడదు పెట్టుకోవడానికి. అంతగా అంటే గోల్డే కొంచెం ఇష్టపడతది. ఉన్నవే 1, 2 గోల్డే సింపుల్‌గా పెట్టుకుంటది గానీ రోల్డ్ గోల్డ్ పెట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపిచ్చదు. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, మా చెల్లి అప్పుడు అందగొడుతుంది. తన వెడ్డింగ్ అప్పుడు అందగొడాక "నేను ఎలాగో నీ పెళ్లి పెట్టుకోవట్లేదు గదా! నేనసలు నా పెళ్ళికి తీసుకున్నాననే గానీ నేనస్సలు పెట్టుకోలేదనమాట. సో, నువ్వెలాగో పెట్టుకోవటం లేదు గదా! నాకివ్వక్క, నేను నా పెళ్లి రోజు ఒక్కరోజు పెట్టేసేసుకొని నీకు ఇచ్చేసేస్తానన్నది. సో, నేనే వద్దని చెప్పాననమాట. ఎందుకు అననంటే, సో, నావి ఒకేలా ఉంటాయి. సేమ్ తనవి పిక్స్‌లో ఒకేలా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ నా శారీ వేరు, తను తీసుకునే శారీ వేరు. కొంచెం మ్యాచ్ అయినట్టు అనిపించాలి కదా! నేను బడ్జెట్‌లోనే తీసుకోరా, ఎక్కువ పెట్టేం తీసుకోవద్దు. బడ్జెట్‌లోనే ఒక 10,000లోనో ఒక 6-7Kలో తీసుకో సరిపోతది అని చెప్పాననమాట. సో, తను కూడా మాక్సిమం అలాగే చూసి తీసుకుందనమాట. హైదరాబాద్‌లోనే తీసుకుంది. సో, ఎలా ఉంటాయి ఏంటనేది మొత్తం చూపించి మనం ఇంకా టాపిక్ మాట్లాడుకుందాం తర్వాత కూడా. సో, ఫస్ట్ అయితే పెద్దదనమాట నెక్లెస్ వచ్చేసి. వీటిని ఏమంటారో నాకైతే తెలీదు. సీజెడ్ అనుకుంటా. సీజెడ్ కూడా కాదు, ఇవి ఇప్పుడొస్తున్నాయి కొత్తగా. సో, చూడండి, అసలు నెక్లెస్ ఒక్కటి పెట్టుకుంటేనే నార్మల్‌గా ఫంక్షన్స్‌కి ఎంత హెవీగా ఉంటదంటే అంత హెవీగా ఉంటది. ఒకసారి చూపిస్తా. సో, అసలు ఎంత హెవీ నెక్లెసో, ఇంత హెవీ నెక్లెస్ మనం వేసుకున్నా అసలు ఒక్కటి సరిపోతది. ఇంకా అసలు ఏం వేసుకునే పని లేదనమాట. దీని మీదకొచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్ అనమాట. సో, ఇలా ఉన్నాయి దీని మీద ఇయర్ రింగ్స్. చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం. సో, ఇవిగోండి ఇయర్ రింగ్స్. చాలా సింపుల్‌గా అసలెంత బావున్నాయంటే అంత బావున్నాయి ఇయర్ రింగ్స్ గూడా. ఒక్క నిమిషం. ఇదిగో ఇలా ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి అమెరికన్ ఏదో అంటారు దీన్ని. అమెరికన్ స్ప్రింగ్ మోడ్‌లో సో, ఏదో అంటారు. ఇలా ఉంటాయన్నమాట. వెనకమాల అమెరికన్ స్క్రూ మోడల్ అంటారు. సారీ. సో, ఇలా ఉంటాయి తిప్పుకునేటట్టు. సో, చాలా బాగున్నాయన్నమాట నెక్లెస్ మీదకి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. అసలు ఎంత బాగుంటాయో. చాలా బాగున్నాయి. సో, నెక్లెస్ వచ్చేసి ఇది అండ్ పెద్దదనమాట. హారం కూడా చూడండి అసలు ఎంత పెద్ద హారమో చూడండి. అసలు హారం కూడా వేసుకుంటే భారీగా ఉంటదనమాట. మా చెల్లెలకైతే ఆ రోజు చాలా బాగుంది. అసలు జ్యువెలరీ ఎలా తీసుకోవాలి, ఎంత బడ్జెట్‌లో తీసుకోవాలి అనేది కూడా నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తాను. ఒక్కసారి చూడండి. హారం చూడండి ఎంత బాగుందో. సో, దీని మీదకొచ్చిన ఇయర్ రింగ్స్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయి. హారం హెవీ గదా! సో, అందుకని చెప్పి సో, ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. నేను దగ్గర నుంచి చూపించేసేస్తాను చూడండి. సో, ఇదనమాట హారము. ఇయర్ రింగ్స్ ఇది. సారీ, ఇయర్ రింగ్స్ అయితే హారం ఇది అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట. చాలా బాగున్నాయి. అసల పెళ్లి రోజు పెట్టుకుంటే మా సిస్టరు మా పావని అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సో, నేను చెప్పాను కదా! ఇవొచ్చేసి మా చెల్లికైతే మాత్రం ఒక 7,000 అలా వచ్చాయనుకుంటా అవి. అంతే, అంతకు మించి కూడా పడలేదు నాకు తెలిసినంత వరకు. సో, వడ్రాణం వచ్చేసి ఇది సెట్ చేసుకుందనమాట తను. ఈ వడ్రాణము ఇక్కడ పోయిందనమాట. మొన్న రీసెంట్‌గానే ఊడిపోయింది. సో, ఈ వడ్రాణం వచ్చేసి 1,100 1000 పడిందనుకుంటా. నాకు గుర్తులేదు అంతగా. నేను ఇది గుంటూరులో తీసుకున్న. నెక్లెస్, హారం అయితేనే మా చెల్లి హైదరాబాద్‌లో తీసుకుంది. బేగం బజార్ అలా ఉంటాయి కదా! సో, అలా వెళ్ళి తీసుకుందనమాట తను. ఈ వడ్రాణం సెట్ అయిందనమాట. నేనేంటి పెద్ద వడ్రాణం నా దగ్గర ఉంది ఆల్రెడీ. నా పెళ్ళికి పెట్టుకున్నాను కదా! సో, ఆ వడ్రాణం ఉందనమాట. నేనేమనుకున్నానంటే ఈ వడ్రాణం నేను తీసుకొని పెద్ద వడ్రాణం మా చెల్లికి ఇద్దాము అనుకున్నాం. కానీ అది సెట్ అవ్వలేదనమాట దాని మీదకి. ఇదే సెట్ అయింది. సో, పెట్టుకుంటే ఎంత గ్రాండ్‌గా ఉందంటే అంత గ్రాండ్‌గా ఉంది. తను కూడా ఇదే బావుంది లెక్క నాకు. సింపుల్‌గా ఉంది. తను కొంచెం సన్నగా ఉండేదనమాట అప్పుడు పెళ్లి టైంలో. నాకిదే హెవీగా లేదు, బావుందని చెప్పి పెళ్ళికి ఇదే పెట్టేసేసుకుందనమాట. సో, ఇదనమాట మా చెల్లెలు బ్రైడల్ జ్యువెలరీ వచ్చేసి. పాపడ బొట్టయితే నాదే గోల్డ్‌దే పెట్టుకున్నట్టుంది. అహా! లేదు, ఈవినింగ్ అయితే మాత్రం నా దగ్గర ఉన్నదే రోల్డ్ గోల్డ్ చాలా ఉన్నాయి. నా దగ్గర ఒక 3, 4 ఉన్నాయనుకుంటా. వైజాగ్‌లోనే ఉన్నాయి.
సో అవే పెట్టుకుంది. చంసవరాలు కూడా అవే పెట్టుకుందనమాట. పిచ్చివే పెట్టుకుంది. నక్షి మోడల్‌లో నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ నేను నా బ్రైడల్ జ్యువెలరీలో షేర్ చేశాను అనమాట. సో అందుకే అవేం చూపించలేదు. ఇప్పుడు నేను మా చెల్లి తీసుకున్నవే చూపించాను అనమాట. ఈ నెక్లెస్, ఈ హారం మాత్రమే చూపించాను ఇప్పుడు నేను. అండ్ వడ్డాణం చూపించాను అంతే. అసలు ఈ హారం కానీ, నెక్లెస్ కానీ వేసుకుంటే మా చెల్లి అసలు ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది. పెళ్లి రోజు హారం మీద వచ్చిన కమ్మలే పెట్టేసుకుందనమాట తను. అవి కూడా చాలా హెవీగాను, చాలా నీట్‌గా అనిపించాయి. చాలా బాగున్నాయి. తన శారీకి బాగా మ్యాచ్ అయినాయి. సో చూసారు కదా. సో అసలు ఇవి 2 ఇలా కాంబినేషన్‌లో వేసుకుంటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చూపిస్తాను, ఒక్కసారి ఉండండి. కాంబినేషన్ పెట్టేసి చూపిస్తాను. మీకు ఒక ఐడియా ఉంటదనమాట తీసుకోవటానికి. సో ఇది. సో ఇలా ఉంది. అసలు చూడండి ఎంత హెవీగా ఉంటుందో చూడండి ఇలా పెట్టుకుంటే. సో ఇంకా ఏం అవసరం లేదనమాట. నెక్లెస్, హారం చాలు. హ్యాపీగా జ్యువెలరీ సింపుల్‌గాను ఉంటది. చాలా హెవీగాను ఉంటది. సో అసలు ఇప్పుడు ఎలా జ్యువెలరీ తీసుకోవాలి? అసలు ఎలా మనం వాటిని సెపరేట్‌గా సెగ్రిగేట్ చేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి? సో ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మీరు ఎప్పుడైనా పెళ్లి అనటంతోటే హడావిడిగా కొనేసుకోవడం, ఫస్ట్ హెవీ జ్యువెలరీ కొనేసుకోవడం ఇలాంటివి చేయొద్దు. నేను అట్లా మిస్టేక్ చేశాను అనమాట. నేను ఒక 25,000 పెట్టి జ్యువెలరీ తీసుకున్నాను నా పెళ్ళప్పుడు. 25,000 ఈజీగా అయ్యి ఉంటాయి. సీజెడ్ అని చాలా తీసుకున్నాను అనమాట. అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి అని చెప్పి. సో మా చెల్లి పెళ్ళికైతే మేము అలాంటి మిస్టేక్ చేయలేదు. నా పెళ్ళప్పుడు నేనేం చేశానంటే ఒక 20,000-25,000 పెట్టి నేను ఎలాగో తీసుకున్నాను కదా. సో వద్దు ఈసారి అలా కాదు అని చెప్పి ఫస్ట్ ఎంగేజ్మెంట్‌కి మనం ఎలా పెట్టుకోవాలనుకుంటున్నాం, తర్వాత పొద్దున్నే పెళ్లి కూతురుని చేసినప్పుడు ఎలా పెట్టుకోవాలి, మంగళస్నానానికి ఎలా పెట్టుకోవాలి, అండ్ తర్వాత మాకు ఉండేవి ఇవే అనమాట. చిన్న ఫంక్షన్స్. ఒకటి మంగళస్నానం, మెహందీ, పెళ్లి రోజు ఫస్ట్ ముందు రోజు ఏంటంటే ఎంగేజ్మెంట్ ఫస్ట్, తర్వాత పెళ్ళికి ముందు రోజు మంగళస్నానం అండ్ మెహందీ చేస్తామన్నమాట. పెళ్లి రోజు మార్నింగ్ పెళ్లి కూతురిని చేస్తారు. దేవుడికి ఎదురు నడుస్తాం అన్నట్టు. పెళ్లి కూతురిని చేసినాక దేవుడికి ఎదురు నడుస్తాము. డైరెక్ట్‌గా ఇక నైట్ పెళ్ళే అనమాట. సో ఈ 5కి అసలు మేము ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఎంగేజ్మెంట్‌కి దగ్గర మనం ఇంట్లోనే చేసుకుంటాం. లేకపోతే మన దగ్గర మేమేంటంటే నేను ఎలా చేసుకున్నానో చెప్తాను. మేమేంటంటే మా ఊరు కళ్యాణ మండపంలో చేసుకున్నాం అనమాట. అండ్ మేము ఉన్నది కూడా ఊళ్ళోనే కాబట్టి మేమేం చేసామంటే మా దగ్గర ఉన్న గోల్డే పెట్టేసేసుకున్నాం. ఎంగేజ్మెంట్‌లో మేము ఎలాంటి రోల్డ్ గోల్డ్ అనేది యూజ్ చేయలేదనమాట. సో అప్పుడు కొంచెం బడ్జెట్ అనేది మనకి సరిపోతది. తర్వాత నేను పెళ్లి కూతురు చేస్తారు కదా, అంటే పొద్దున్నే ముందు రోజు మమ్మల్ని పెళ్లి కూతురిని మంగళస్నానం చేస్తారు కదా. మంగళస్నానానికి ఎలాగో వాటితోటి ఏం పని లేదనమాట. అండ్ తర్వాత ఏంటి అనంటే మెహందీకి కూడా ఒక లంగా ఓణి వేసుకొని జస్ట్ మెడలో చిన్న మినీ హారం ఉంటుంది కదా, అది రోల్డ్ గోల్డ్ అయినా సరే, గోల్డ్ అయినా సరే ఏదైనా యూజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇక మెయిన్ వచ్చేసి పెళ్ళి అనమాట. పెళ్ళిలో మ్యాక్సిమం రోల్డ్ గోల్డ్ పెట్టుకోవడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీకు సెక్యూరిటీ ఉండి మీరు బాగా రిచ్ అయితే ఓకే, అందులో ఎలాంటి డౌట్ లేదు, మీ ఇష్టం అది. ఒకవేళ నాలాగా మిడిల్ క్లాస్ అమ్మాయి అయితే మాత్రం మీరు కంపల్సరీగా రోల్డ్ గోల్డే యూజ్ చేయండి. గోల్డ్ కాపలా ఉండటం ఎవరి వల్ల కాదనమాట. అది పోయినా మళ్ళీ మనం కొనుక్కోవడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం రోల్డ్ గోల్డే ప్రిఫర్ చేయండి. రోల్డ్ గోల్డ్ కూడా మీరు ఎక్కువ వేలు పోసి కొనాల్సిన అవసరమే లేదు. చాలామంది చూపిస్తూ ఉంటారు కదా జడావు కొందని అని చెప్పి. సో ఇలాంటి జడావు కొందని చాలా ప్రైస్ పడిపోతుంది. 60,000 అయిపోతుంది అనమాట. మీ బడ్జెట్ ఒక 10,000 వేసుకోండి. 10,000లో హ్యాపీగా వచ్చేసేస్తే. అసలు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పెళ్ళి అన్నప్పుడు ఎంగేజ్మెంట్ శారీ అండ్ పెళ్లి శారీ మీరు ఫస్ట్ కొనుక్కుంటారు కదా. కొనుక్కున్నాక జ్యువెలరీ కొనుక్కోండి. అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. వీటి మీద గోల్డ్ సెట్ అవుతుందా, రోల్డ్ గోల్డ్ సెట్ అవుతుంది. రోల్డ్ గోల్డ్ అనే గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, గోల్డ్ షేడ్లో ఉంటాయి కదా, యాంటిక్ సెట్ అవుతుందా లేకపోతే సీజెడ్, నక్షి. సో ఇలాంటివి ఏవి సెట్ అవుతాయో చూసుకొని అప్పుడు మీరు తీసుకుంటే కొంచెం మీకు బడ్జెట్‌లో వస్తాయి అనమాట అన్నీ. అసలు ఒక ఐడియా కూడా ఉంటుంది. ఇవి పెట్టుకుంటే బాగుంటుంది ఈ శారీ మీదకి అని చెప్పి. సో నేనైతే ఫస్ట్ శారీయే ప్రిఫర్ చేస్తాను అనమాట. నేను కూడా ఫస్ట్ శారీయే తీసుకుని తర్వాతే జ్యువెలరీ తీసుకున్నా. మా చెల్లెలు కూడా అంతే, ఫస్ట్ శారీ తీసుకుందనమాట. తర్వాతే జ్యువెలరీ తీసుకుంది. ఎందుకంటే అప్పుడు మనకి శారీకి మ్యాచ్ అయ్యేటట్టు జ్యువెలరీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంటుంది కదా. సో ఇబ్బందే ఉండదనమాట. మీరు ఎక్కడ తీసుకుంటారు అనే డౌట్ కూడా చాలామందికి ఉండొచ్చు. అసలు ఎక్కడ కొనుక్కోవాలి, బడ్జెట్‌లో ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి. విజయవాడ బీసెంట్ రోడ్ కాదు, విజయవాడ వన్ టౌన్‌లో ట్రై చేయండి. విజయవాడ వాళ్ళైతే మాత్రం. ఒకవేళ హైదరాబాద్‌లో ఉంటే సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మీకు, అక్కడ ట్రై చేయండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండాల్సింది ఓపిక, సహనం మాత్రమే. ఓపికగా వెతుక్కుంటే మీ బడ్జెట్‌లో బొచ్చెడు దొరుకుతాయి అనమాట. వేలు పోసి 50,000-60,000 పోసి కొనాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు 7,000 పెట్టి మా సిస్టర్ తీసుకుంది కదా, 7,000-8,000 పెట్టి కనీసం ఆ పెళ్ళప్పుడే పెట్టిందనమాట. తర్వాత అసలు తనైతే పెట్టుకోలేదు. నేనైనా అంతే. నేను కూడా చాలా ఐటమ్సే కొనుక్కున్నాను కదా అప్పుడు. అవి పెళ్ళప్పుడు మాత్రమే పెట్టుకున్నాను అనమాట. ఇక తర్వాత నేనైతే అసలు ఎటువంటి యూజు లేదు. అలా బాక్స్‌లో పెట్టేసేసి ప్యాక్ చేసి ఉంచేసేసాను.
ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి బ్యాగ్స్లో మీకు ఎక్కడికి పోవన్నమాట. ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకుంటే అసలు గోల్డ్ షేడ్ అనేది, అదే రోల్డ్ గోల్డ్ షేడ్ అనేది మారదనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్ళి అన్నప్పుడు ఓపిక ఉంటే ఇవాళ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మన బడ్జెట్లో. ఫస్ట్ ఓపికగా వెతుక్కోవటం తెలుసుకోండి అండ్ బార్గెనింగ్ తెలుసుకోండి. మీరు ఆ బార్గెనింగ్ స్కిల్స్ ఓపికగా వెతుక్కుంటే కంపల్సరీగా మీకు మంచి మంచి ప్రొడక్ట్స్ దొరికితే మీరు మంచిగా అవుట్పుట్ కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. మా చెల్లి ఫంక్షన్లో మాత్రం చాలా బాగా వేసుకుంది. నేను కూడా గోల్డే ప్రిఫర్ చేశాను అనమాట. గోల్డ్ ఏం పెట్టుకోలేదు, ఓన్లీ ఎంగేజ్మెంట్కి మాత్రమే గోల్డ్ పెట్టుకుంటాను నేను. ఎందుకు అనంటే ఎంగేజ్మెంట్ రోజు ఏంటంటే మనం ఇక్కడే ఉంటాము, అన్నీ చూసుకుంటూ ఉంటాం కదా. సో అందుకని చెప్పి ఆ రోజు గోల్డ్ ప్రిఫర్ చేస్తాము. తర్వాత ఏ ఫంక్షన్ అయినా సరే గోల్డే పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఇంట్లో ఉండవు, హడావిడిగా ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టి, సో ఇలా కాదు, పదే బీరువా తాళాలు తీయటం, మళ్ళీ లోపల పెట్టడం, లేకపోతే బ్యాంక్లో పెడతాం కదా, సో అలా లాకర్స్లో పెట్టుకోవటం, మళ్ళీ తీసుకురావడం, ఇదంతా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి మేము అసలు తీసుకొనే రావన్నమాట. బ్యాంక్లోనే ఉంచేసేస్తాం హ్యాపీగా. ఇంట్లో అసలు ఏం ఉంచుకోకుండా హ్యాపీగా బ్యాంక్లోనే పెట్టేసేసుకొని గోల్డే పెట్టుకుంటాం అనమాట. అంతేగాని అవసరం లేకుండా తీసుకొని పెట్టుకోవటం ఇలాంటివి ఏం నేనైతే అసలు చెయ్యను. హ్యాపీగా మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అన్నప్పుడు చాలా హడావిడి అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే హ్యాపీగా గోల్డ్ ప్రిఫర్ చేయండి. గోల్డ్ కూడా మీరు బడ్జెట్లో చూసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్లో చూపిస్తూనే ఉన్నారు కదా మోడల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్. కానీ కొంతమంది ప్రమోషన్స్ చేసేటప్పుడు ఏంటంటే చాలా తక్కువ అంటారు, కానీ కొన్ని ఆన్లైన్ పేజెస్లో కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నాయి. కొన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఒకసారి మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోవడానికి ట్రై చేయండి. సో నేనైతే చూపించేసాను కదా ఇప్పుడు మా చెల్లి బ్రైడల్ జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో మీరు కూడా నాకు తెలియచేయండి. అండ్ మీరు ఒకసారి ఎవరైనా చూడకపోతే నా బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ కూడా వీడియో చేసి పెట్టాను అనమాట, యూట్యూబ్లో చూడండి. నేను ఈ మోడల్ ఏం తీసుకోలేదు, నేను నక్షి మోడల్ కాదు, నేను గోల్డ్ టైప్లోనే తీసుకున్నాను. ఒకసారి నాకు అసలు గుర్తు కూడా లేదనమాట, ఏదో గుర్తున్నాయి కానీ అది ఏ మోడల్ అనేది గుర్తులేదు నాకు. నక్షి కూడా కాదు, ఏదో యాంటిక్ అంటారు మరి, సీజెడ్డే అనుకుంటున్నాను నేనైతే. మాత్రం సీజెడ్లోనే తీసుకున్నానని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి నావి కూడా. నెక్లెస్ అండ్ హారం, పాపడ బొట్టు, వడ్డాణం తీసుకున్నా. నాది వడ్డాణం అయితే 3500 దాకా పడింది, 3500 700 దాకా పడింది అనమాట. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు బడ్జెట్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రూపాయి ఎప్పుడు సేవ్ చేసుకోవడానికి చూసుకోండి మీరు. అలా అని అంటే మీరు కొనుక్కోవద్దంటారా, పెళ్ళప్పుడు చాలా అవసరం కదా అనుకుంటారు, కొనుక్కోండి. మీ బడ్జెట్లో హ్యాపీగా మంచివి కొనుక్కోవడానికి ట్రై చేయండి. అంతేగాని వాళ్ళు చూపించారు అవి రాయల్గా ఉన్నాయి, ఇవి చూపించారు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఎలాంటివైనా కొనుక్కోండి, తప్పేం లేదు. ఒకవేళ మీద మిడిల్ బడ్జెట్స్ అయితే, మనం అందరం మిడిల్ బడ్జెట్సే కాబట్టి మంచివి కొనుక్కున్నా కొంచెం తక్కువ బడ్జెట్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఒక చౌకర్ 2,000 to 3,000, 2,500లో మ్యాక్సిమం చౌకర్ వచ్చేస్తుంది. చౌకర్ కానీ నెక్లెస్ కానీ 2,500లో వచ్చేస్తుంది. 3,000 అయితే అంటే ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసేస్తాయి. నేను చౌకరు ఇయర్ రింగ్స్ విత్ పేరు చెప్తున్నా. అండ్ హారం కూడా అంతే 3,000లో వచ్చేసేస్తుంది అనమాట. మ్యాక్సిమం 3,000లో హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసేస్తాయి. పాపడ బొట్టు ఎంత లేదనుకున్నా 300 వేసుకుంటే మంచి పాపడ బొట్టు వస్తుంది. అలాగే ఇప్పుడు వడ్డాణం ప్రైజెస్ కూడా చాలా తగ్గిన, ఒక 2,000 వేసుకున్నారంటే మంచి వడ్డాణం వస్తుంది అనమాట. సో మీరు ఇలా బడ్జెట్ వేసుకోండి. మన దగ్గర సింపుల్ జ్యువెలరీ అయినా గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది ఎంగేజ్మెంట్ రోజు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. మీ ఫొటోస్లో కూడా అన్నీ ఒకటే జ్యువెలరీలా కాకుండా సింపుల్గా మనం తెలుగింటి అమ్మాయిల్లాగా పిచ్చివి పెట్టుకున్న అందంగా కనిపిస్తాం, బుట్ట బొమ్మల్లాగా. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే తక్కువ బడ్జెట్లో మంచిగా రిచ్గా కనిపించే చూసుకోండి. అంటే తక్కువ బడ్జెట్లో కూడా మంచి ప్రొడక్ట్స్ ఏవి వస్తున్నాయి ఒకసారి చూసుకొని మీరు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరికైనా సరే చౌకర్ ఇంపార్టెంట్. చౌకర్ కానీ నెక్లెస్ కానీ ఏదైనా మీ ఇష్టం. హారం అయినా ప్రైస్ ఇంతే, 3,000 అయితే హారం వస్తుంది, 2,500 అయితే నెక్లెస్ వచ్చేసేస్తుంది, 200 300 అయితే మంచి పాపడ బుట్ట వస్తుంది అనమాట, 2,000 అయితే నెక్లెస్ వచ్చేస్తుంది. ఇక చమ్మస్వరాలు ఇవన్నీ 200 300 అయితే చమ్మస్వరాలు మంచివి వస్తాయి అనమాట. పూసలు ఇప్పుడు చాలా ఎక్కువ మంది పూసలే ప్రిఫర్ చేస్తున్నారు. ఆ పూసలు కూడా 300లో వచ్చేసేస్తాయి అనమాట. ముత్యాలు అంటారు కదా, ముత్యాల చమ్మస్వరాలు అంటారు కదా, ఇవి కూడా 300 ఆ రేంజ్లో కంపల్సరీగా వస్తున్నాయి. ఒకసారి మీరు చూసి తీసుకోండి. ఎప్పుడైనా సరే మీ బడ్జెట్ వేసుకోండి. ఫస్ట్ శారీ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి. ఫస్ట్ శారీ తీసుకున్నాకే మీరు జ్యువెలరీ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఒకటి
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సిస్టర్ ఉన్నాయనో లేకపోతే ఇంకోటి ఉందనో, ఒకవేళ మీ దగ్గర కొనుక్కునేంత బడ్జెట్ కూడా లేకపోతే ఓకే, మీ సిస్టర్ ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోవచ్చు, అందులో డౌట్ లేదు. ఒకవేళ మీ దగ్గర కొనుక్కునే ఆప్షన్ ఉంటే మాత్రం కంపల్సరీగా తక్కువ ప్రైస్లో అయినా సరే మంచివి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఫొటోస్లో సేమ్ ఉంటే బాగోదు కదా. అది కాక మన పెళ్ళి అన్నప్పుడు కొంచెం మనకు కూడా ఉంటుంది కదా, మనం అన్ని కొత్తవి పెట్టుకోవాలి. సో అలాంటివి అందరికీ ఉంటాయి, అందులో ఎలాంటి డౌటు లేదనమాట. అలాంటివి ఉంటాయి కాబట్టి మన బడ్జెట్‌లో వచ్చేవి చూసి తీసుకోండి. సో నా వీడియో ఎలా ఉంది, ఏంటి అనేది ఒక చిన్న కామెంట్‌లో తెలియజేయండి. కంపల్సరీగా మీకు నచ్చితే కంపల్సరీగా ఒక చిన్న సబ్స్క్రైబ్ వేసుకొని ఒక చిన్న లైక్ చేసుకోండి. నా బడ్జెట్ అయితే మాత్రం 10,000 అనే చెప్తాను. ఇంతకు మించి మీరు వెళ్ళనవసరం కూడా లేదు. 10,000లో ఒక బ్రైడల్ సెట్ మొత్తం ఇప్పుడు ఇస్తున్నారనమాట. సో అలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా. అలాగే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్‌గా ఉంటది. ఒక చిన్న లైక్ వేస్తే ఇంకా బూస్టింగ్‌లా అనిపిస్తదనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై గైస్.